ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లండెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారని మేము వార్తలు చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికున్న సమస్యలను మీ పాదాల దగ్గర పెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ ఏ అవసరతలతో నా ప్రభా బిడ్డలు ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, వారి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, కుటుంబాల్లో నా తండ్రి కోపం, ద్వేషం, గొడవలుంటే తీసివేసి, మనస్పర్ధలుంటే తీసివేసి, శాంతి సమాధానాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాను. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభా నూతన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించున్నాయి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించు. నా తండ్రి, నీ పనుల భారం యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పిన దేవా, మా పనుల భారం మొత్తం మీ చేతికి అప్పగించి మేము నెమ్మది కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, టెన్షన్ పడకుండా, భయపడకుండా, సమస్యలు ఎంత భయంకరమైన శ్రమల గుండా మేము వెళ్తున్నా సరే భయపడకుండా, అధైర్యపడకుండా, నా తండ్రి నాకున్నాడు కదా, నా తండ్రి నన్ను విడిపిస్తాడు కదా అని నా ప్రభు మీ ఎడల విశ్వాసం ఉంచి సంతోషంగా, ధైర్యంగా, ప్రశాంతంగా ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాకిచ్చిన ఏ జీవితాన్ని దుఃఖాలతో, టెన్షన్లతో, భయాలతో నా ప్రభు జీవించకుండా సంతోషంగా, శాంతి సమాధానాలతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. నూతన ఆశీర్వాదాలు నా ప్రభు మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా ప్రతి ఒక్కరిని మీరు అభివృద్ధి పరచమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా, ఎన్ని నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా సరే మాకు కావలసిన అవసరతలు తీరవు. నా తండ్రి, ఎలా వస్తున్నాయో, ఎట్నుంచి ఎలా ఖర్చులు అయిపోతున్నాయో నా ప్రభు గ్రహించుకోలేని ఆ పరిస్థితులు నా ప్రభు మాకుంటే నా తండ్రి, కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు మేము తక్కువ సంపాదించిన సమస్తము సమృద్ధిగా మేము పొందుకుంటాం. సమస్తము సమకూరుతాయి. నా తండ్రి, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు అయ్యా. మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మాకు తెలియట్లేదు. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా ప్రభు. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీ మాట, మీరు ఏ పనులు చేయమంటున్నారు, ఎలా జీవించమంటున్నారు, ఏ దారిలో నడవమంటున్నారు, ఎలా ప్రవర్తించమంటున్నారు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా మీ మాట విని ఆలకించి ఆ మాట చొప్పున నా ప్రభు మేము ప్రవర్తించండి. ఆ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి, మీరెంత సహించారు, మీరెంత క్షమించారు నా తండ్రి. మీకున్న మెత్తటి మనసు నా తండ్రి, సున్నితమైన మనసులు నా ప్రభా మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా,
సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. దీర్ఘశాంతముతో మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి, సమస్య గురించి ఆలోచించి భయపడకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి జారిపోయాం, ఏదైనా విషయంలో నా కుటుంబస్తులు ఎవరైనా దారి తప్పిపోతున్నారు, నా తండ్రి మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తున్నామా అనే గ్రహింపు, ఆలోచించే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డలు ఆ తప్పు గ్రహించుకొని తెలుసుకొని నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే, నడి సముద్రం వంటి శ్రమల గుండా వెళ్తున్నా సరే, నా తండ్రి నాకున్నాడు. అంత పెద్ద సముద్రాన్ని ఒక్క మాటతో 2 పాయలుగా చీల్చి ఆయన బిడ్డల్ని ఆరిన నేల మీద నడిపించాడు నా తండ్రి. అంత శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి అనే విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డల్లో ఈ నూతన దినంలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, అది కలిమి అయినా లేమైనా సరే నా తండ్రి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే యోబు గారి వలె నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో ఉండే స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమంతే కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మాట్లాడలేదయ్యా. ఆ మనసు ఇచ్చింది మీరే కానీ తండ్రి. అంతే మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని దూషించే మనసు నా ప్రభు మాకు రానివద్దు నా తండ్రి. మిమ్మల్ని మీ మీద సడిగే మనసు నా ప్రభు, అటువంటి హృదయం మాకు రానివద్దు నా తండ్రి. మిమ్మల్ని బాధ పెట్టే మనసు, మిమ్మల్ని బాధ పెట్టే ఆ మాటలు మా నోటి వెంట రానివద్దు నా ప్రభు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా ప్రభు మమ్మల్ని మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి. మేము ఎలా జీవిస్తాము, ఎలా ప్రవర్తిస్తాము, ఏ దారిలో నడుస్తాము, ఎలా ఎన్నిసార్లు మీ మనసును గాయపరుస్తాము సమస్తము మీకు ముందే తెలుసు నా తండ్రి. అయినా సరే నా ప్రభు అన్ని తెలిసి అన్ని ఎరిగి ఉండి కూడా నా తండ్రి మా మీద చాలిపడి కనికరపు మమ్మల్ని ప్రేమించిన నా తండ్రి. ఈ నూతన దినం వరకు కూడా నా తండ్రి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదలలో భద్రపరిచిన ప్రభు మమ్మల్ని సజీవులుగా జాగ్రత్తగా కాపాడుతున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మీ పాద ధూళి దుమ్మతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. ఎన్నోసార్లు మీ మనసు గాయపరుచుంటాం నా తండ్రి, ఎన్నోసార్లు మీ మీద సడిగుంటామయ్యా, ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టుంటాం నా తండ్రి. అయినా సరే వాటన్నిటిని సహించిన ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ నూతన దినం వరకు నా ప్రభు మమ్మల్ని సజీవులుగా ఉంచి మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరు ప్రేమిస్తారయ్యా, ఇంతగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, ఇంతగా మమ్మల్ని ఎవరు కాపాడుతారయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని ఎవరు నడిపిస్తారు నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా దారి తప్పిపోతుంటే వారి గ్రహింపు నా తండ్రి, అయ్యో నేను ఈ దారి తప్పిపోతున్నాను కదా, నా తండ్రి మనసు గాయపడుతుందేమో నేను ఇలా ప్రవర్తిస్తుంటే అని నా ప్రభా వెంటనే వారిని వారు సరిచేసుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఒకరి ఎడల ఒకరు ప్రేమగా సమాధానంగా ఉండే మనసుని నా తండ్రి మీరు అనుగ్రహించండి. మీరిస్తేనే నా ప్రభా మీ సమాధానం మా కుటుంబాల్లో లేకపోతే నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు నా తండ్రి మనశ్శాంతిగా ఉండలేరయ్యా. అలాగే నా తండ్రి ఎల్లప్పుడూ మీకు లోపడి జీవించి మీరు కలిగి ఉన్న ఆ మనసుతో నా ప్రభా తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితాన్ని జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. దీన మనసు నా ప్రభా మా అందరికీ అనుగ్రహం నూతనంగా మాలో పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని దావీదు వలె మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు ఈ నూతన దినంలో మాకు నూతనంగా మాలో కలిగించమని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు నా తండ్రి మాకు రానివద్దు నా ప్రభా. మా హృదయాలు కఠినమవ్వద్దు నా తండ్రి. సున్నితంగా మెత్తటి మనసులు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని బాధ పెట్టే పని ఏది కూడా చేసే మనసు నా ప్రభా మాకు రానివ్వద్దు. ఆ తలంపు కూడా ఆలోచన మా మనసులోకి మా హృదయంలోకి రాకముందే దాన్ని పూర్తిగా మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టే ఆలోచనలు అయితే అవి చెడగొట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు లోబడి జీవించి మిమ్మల్ని వెంబడించాలి నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా
జీవించాలో మాకు నేర్పించండి. మీ కనికరం మేము పొందుకోవాలంటే మేమెలా బ్రతకాలో మాకు అలవాటు చేయండి నా ప్రభా. మమ్మల్ని సరిచేయండి నా తండ్రి. దారి తప్పిపోతున్నామయ్యా. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి కూడా మీ సన్నిధికి వస్తున్నాం. మీ మాట, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతానే ఉన్నాము. మీరు చెప్పే ప్రతి మాట మేము చదువుతూనే ఉన్నాం. కానీ మమ్మల్ని మేము ఏ దారిలో నడుస్తున్నాము, మీకు ఇష్టలుగా జీవిస్తున్నామా లేదా అని గ్రహించుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ఏ ఏ అవసరతలతో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా, సమస్య వచ్చినప్పుడు ఇతరుల సాయం, మనుషుల సహాయం వాళ్ళు ఆశించకుండా నా తండ్రి నాకు మాట ఇచ్చాడు కదా, నా తండ్రిని ఆశ్రయించమని నా తండ్రి చెప్పాడు కదా. అది మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ పాదాల దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గరే కూర్చునే అటువంటి హృదయాన్ని నా ప్రభా బిడ్డలో స్థిరపరచండి నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన ప్రేమను నా ప్రభా, ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేయబోయే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మీ మందిరానికి వచ్చేటప్పుడు నా ప్రభా వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ దారిలో నడుస్తున్నారు, ఏ జీవితాన్ని జీవిస్తున్నారు, ప్రతి రోజు ఏ రోజుకి ఆ రోజే వారిని వారు పరిశీలన చేసుకొని మీకు ఏదైనా విషయంలో మీకు వ్యతిరేకంగా నడుచుకుంటుంటే గ్రహించుకొని అది విడిచిపెట్టే పశ్చాత్తాపపడి మీ పాదాల దగ్గరకు వచ్చి మనసుని, నూతన హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది, రక్షణ పొంది మీ రక్తంలో నా ప్రభా మమ్మల్ని కడగమని అడుగుచున్నాం నా తండ్రి. మాకైతే అర్హత లేదు నా తండ్రి, అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే తండ్రి కానే కాదు నా తండ్రి. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధ ఆత్మ కృమ్మరించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు నమ్మకస్తులుగా ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, మిమ్మల్ని ఘనపరిచే పనులు, క్రియలు మేము ఏ క్రియలు చేస్తే మీకు ఘనత వచ్చిందో అవే క్రియలు మేము ఆసక్తిగా చేసే హృదయాన్ని, నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మా వల్ల మేం చేసిన తప్పుల వల్ల మీ నామానికి అవమానం రానివ్వద్దు నా తండ్రి. మీ నామానికి అవమానం కలిగే పనులు ఏవి కూడా నా తండ్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే మనసు మాకు రానివ్వద్దు నా ప్రభా. నూతన దినంలో నూతన ఆలోచన నా ప్రభా మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు మాకు ఆలోచన ఇస్తేనే నా ప్రభా మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని సఫలం అవ్వాలంటే మీ ఆలోచన ఇస్తేనే నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రభా మేము క్షేమంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్ళి నా తండ్రి కార్యక్రమాలు ముగించుకొని క్షేమంగా వస్తామయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరున్నారు, రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారయ్యా. అంత క్షేమంగా బిడ్డలు ఉన్నారంటే మీ కాపుదల ఎంత చక్కగా ఉండిద్దో తెలుసుకునే అవకాశం మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. మీ చిత్తమైతే ఏ నూతన దినంలో నా ప్రభా మీ బిడ్డలకు ఇచ్చిన అదే కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, బిడ్డల ఫీజుల విషయంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా, అప్పులతో నా ప్రభా బాధల్లో పడకుండా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. అపవాది తెచ్చే ఆత్మహత్య అనే ఆలోచనలు తీసివేసిన ప్రభా బిడ్డలకు నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి. ఒకవేళ తెలుసు తెలియకుండా ప్రభా వారి సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం బెర్రతనమేగా నా తండ్రి, అజ్ఞానంలో నా ప్రభా క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించి అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా మీకు దగ్గర అవ్వాలని, ఆత్మీయతలు ఎదగాలని, మీకు లోబడాలని ఇష్టం ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే వివాహాల కొరకు ప్రార్థించమని అడిగారో నా తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా జీవిస్తారయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డలు మరణం వరకు ఒకరి ఎడల ఒకరు నమ్మకం ప్రేమతో ఉంటారు, కలిసి ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే
వివాహాలు పెట్టుకొని ఉన్నారు. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. ఏ గొడవలు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రానివ్వరు నా తండ్రి. ఎటువంటి అప్పుల పాలవరయ్య ఏ లోటు లేకుండా మీరే సమస్తము సమకూరుస్తారు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా కృప. ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారయ్యా. అంత గొప్ప శక్తి గల తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా నా కృప తగినంతలోనే నా తండ్రి వివాహాలు జరిగించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా కృప విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తప్పు మాదేనయ్యా తప్పు. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు. భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చింది. నా తండ్రి మాట నేను వినలేదు కదా అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారి హృదయాలు కరిగింప చేసిన ప్రభ పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలు నా తండ్రి ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సమస్తము సాధ్యమే నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు నూతన దినంలో నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా తండ్రి ప్రార్థించమని అడిగారు. నేను ప్రార్థన చేస్తే బిడ్డలకు నా ప్రభ కార్యాలు జరుగుతాయి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషుల వైపు బిడ్డలు చూడకుండా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆ మాట పట్టుకొని ధైర్యంగా విశ్వాసంతో ఓపికతో ఎదురు చూసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి ఒకవేళ ఆ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులు చెప్పే మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉంది, నా భర్తలో ఈ ప్రాబ్లం ఉందంట అని నా ప్రభు వారికి ఉన్న సమస్యల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి. ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా నార్మల్ డెలివరీని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ చిత్తమైతే నా మాట కాదయ్యా, మీ చిత్తమైతే ఏ బిడ్డలైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో మీ చిత్తమైతే ఆ బిడ్డలే మీరు దయచేయండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పినదేమో యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. లోక ఆశల్లో లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు. మందిరానికి వెళ్తున్నాను కదా, వాక్యం చదువుకుంటున్నాను కదా, సరిపోతుందిలే అని నా ప్రభా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారేమో. మీరు చెప్పిన ప్రతి మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఏదైతే చేయమంటున్నారో అది ఆసక్తిగా చేసే హృదయాలు మాకు ఇవ్వండి. మీరు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉండే హృదయాలను నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బిడ్డలు నా తండ్రి చిన్న వయసులో బాల్యంలో ఉన్నారయ్యా. మీ బిడ్డలను ఎంతో మంది నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. మీ చిత్తమైతే మాకున్న ఈ బిడ్డలు చిన్న బిడ్డలు మీకు ఇష్టలుగా పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి. ప్రతి విషయానికి కూడా మీ దగ్గరికే వచ్చే అటువంటి హృదయాలు నా ప్రభా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాలని మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువుకునే బిడ్డలు, ఉద్యోగాలు చేసే బిడ్డలు నా ప్రభా, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు నా తండ్రి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోను రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. మీరు చెప్పారు తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా వారు నన్ను అడగాలి అని మీరు చెప్పారు. మీ చిత్తమైతే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ముందుకెళ్తారు. మీ జ్ఞానం అయితేనే ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాలు తాకి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.